హాయ్ అందరికీ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పటం కాదు, నేను ఒక విషయాన్ని చదివి వినిపిస్తూ మీతో మాట్లాడతాను. అంటే ఇది కాస్త వెరైటీగా ఉంటుంది కదా అని ఇలా చేస్తున్నాను. ఇంతకీ నేను చెప్పబోయే విషయం ఏంటో తెలుసా? ఓ గాడిద కథ. అబ్బా, గాడిద కథ మాకు తెలుసులే, మేము చాలాసార్లు విన్నామని అనుకుంటున్నారా? ఇది ఇలాంటి గాడిద కాదండి. ఇది పాతకాలం గాడిద కాదు, ఇది నవీన తరంలోని గాడిద. ఓకేనా? స్టార్ట్ చేయనా మరి? సాధారణంగా మనుషులకు కథలుంటాయి కదా, అయితే ఇందులో మాత్రం అచ్చమైన గాడిదే అసలు కథ హీరో. మనుషులు ఇందులో చిన్న చితక పాత్రలను పోషిస్తూ ఉంటారు. ఇంకా అసలు కథలోకి వస్తాను. ఒక పెద్ద మనిషి దగ్గర ఒక గాడిద ఉండేది. అంతర్జాతీయ పరిమాణాల కారణంగా అమాంతంగా గాడిద ధరలు పెరిగిపోయాయట. దాంతో దాన్ని అమ్మేసి ఓ ఇల్లు కొనుక్కోవాలని ఆ గాడిద యజమాని అనుకున్నాడు. పొద్దున్నే గాడిదను తీసుకొని సంతకు బయలుదేరాడు. కాలు బయటికి పెట్టగానే పక్కింటి సుబ్బారావు, ఇంకా పక్కింట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సుబ్బారావు కాకపోతే అప్పారావు, ఈ సుబ్బారావు ఎదురొచ్చాడు. ఎదురొచ్చిన ఆయన ఊరుకోడు కదా, ఏమడిగాడో విందాం పదండి. ఆయనకు ఫస్టే మన గాడిద యజమాని తన మనసులో మాట చెప్పేశాడు. ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడుగా, ఏదో ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ఏం చెప్పాడో ఇప్పుడు చెప్తాను, వినండి. ఏమన్నాడు? నీకేమైనా బొద్దుందా? ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావా? భలే వాడివి, హాయిగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. 20 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే బోల్డంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నువ్వు బంగళా కట్టుకోవచ్చు అంటూ ఓ చిన్న సైజు క్లాసు పీకాడు. నిజమే అనిపించింది ఆ పెద్ద మనిషికి అన్నమాట. సరే, ఆ తర్వాత ఏం చేశాడో విందాం. ఇక ఆయన ఏం చేశాడు? ఓహో, అప్పుడు డబ్బులు వస్తే ఆ డబ్బులకు వడ్డీ లెక్క కట్టుకుంటూ ముందుకు వెళ్ళాడు. అలా వెళ్తూ ఉంటే ఆయనకు ఒక పాత ఫ్రెండ్ ఎదురొచ్చాడు. ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరుంటారండి? సో ఆయన ఫ్రెండ్ ఎదురొచ్చాడు. ఏంటవి గాడిదను వెనకేసుకొని బయలుదేరావు అని చెప్పి అడుగుతాడు. నేను ఊరుకోడలేండి, నేను అన్నీ చెప్పటమే. ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను, అంతలోకి సుబ్బారావు కనిపించాడు, ఫిక్స్డ్ వేసుకోమన్నాడు, అందుకే దీన్ని అమ్మేసి ఆ డబ్బంతా ఫిక్స్డ్ వేసుకోవాలనుకుంటున్నానని చెప్పి చెప్తాడు. ఈ ఫ్రెండ్ ఊరుకుంటాడు అనుకున్నారా? ఫ్రెండ్ కూడా ఏమీ ఊరుకోడు, ఏదో ఒక ఉచిత సలహా ఇచ్చే ఉంటాడు. ఆ సలహా ఏంటో ఇప్పుడు చూద్దామా? ఏమిచ్చాడంటే, భలే వాడివి, నువ్వు దీన్నంతా ఫిక్స్డ్ చేయాలనుకుంటున్నావా? నువ్వు పెద్ద పిచ్చి సన్నాసిలాగున్నావు. అసలు వడ్డీ పైసలు ఇప్పుడు ఎందుకు పనికిరావు. అంతేకాదు, అసలు 20 ఏళ్లకు ఈ డబ్బు విలువ పడిపోతుంది. కాబట్టి నువ్వు ఫిక్స్డ్ అట్లా ఏం చేయొద్దు, స్టాక్ మార్కెట్లో పెట్టు అని చెప్పి ఓ మంచి సలహా ఇచ్చాడు. స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు అందరికీ బాగానే తెలుసులేండి. ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసు, సిప్ అంటే ఏంటో తెలుసు కదా. ఈ మధ్య తెగ పెరిగిపోతుంది కదా సెన్సెక్స్, ఇవన్నీ కూడా. సో చాలామంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. కథ ఒక్కటి విషయం అండి, ఈ మధ్య ఈ కరోనా వచ్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఫస్ట్లో డమాలని పడింది కానీ ఇప్పుడైతే చాలా బాగా పెరుగుతుంది. మీరు కూడా ఇన్వెస్ట్ చేశారా? ఓకే, అసలు కథలోకి వద్దాం ఇప్పుడు. ఓకే, ఆ మాట చెప్పాడనమాట, స్టాక్ మార్కెట్లో పెట్టు అని.
ఇతనికి కూడా ఓ నిజమే నిజమే, ఇల్లు కొనడం కాదు, ఫిక్స్డ్ చేయటం కాదు, మనం ఈ డబ్బంతా ఈ గాడిద నమ్మేసిన డబ్బుతో చక్కగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకొని వెళ్ళాడు. సరే ఇలా బయలుదేరుతూ వెళ్ళి సంతకి వెళ్ళిపోయాడండి. అక్కడ వాళ్ళ పిన్ని గారు కనిపించింది. ఎవరి పిన్ని? ఈ గాడిద యజమానికి ఒక పిన్ని ఉంది. ఆ పిన్ని ఎవరో నాలాంటిదే ఉన్నట్టుంది. కనిపించింది. కనిపిస్తే ఈయన ఊరుకోడు, మొత్తం కథ అంతా చెప్పాడు. చెప్తే నెల తక్కువ వెదవా, నీకేమన్నా పిచ్చా, మన ఇంటామంటా లేదు ఇలా స్టాక్ మార్కెట్లు, ఎవరు చేశారా ఇలాంటి స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టడం, పోతే ఢమాలనే అంతా పోతుంది, అసలే ఇలాంటి రోజుల్లో నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తావా, అలా చేయకు, ఎంతైనా నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మీ ఆవిడ ఉండనే ఉంది, నువ్వు చక్కగా ఎంతైనా ఆడాలి కదా, బంగారం మీద కాస్త కుస్త ప్రేమ ఉంటుంది కదా, నీ గాడిద నమ్మాక వచ్చిన డబ్బు మొత్తాన్ని పెట్టి బ్రహ్మాండంగా నా కోడలి పిల్లకి నా మనవరాళ్ళకి నగలు చేయించేసేయని చెప్పింది. అబ్బో, ఇదేదో బాగానే ఉన్నట్టుందే, కనీసం మా ఆవిడకు నేను అసలు ఏమి చేయించలేదని చాలా కోపంగా ఉంది. ఓకే మా ఆవిడకి పిల్లలకి నగలు చేయించేస్తాను అని అనుకొని సంతలోకి అలా వెళ్ళాడనమాట. సరే మొత్తానికి అక్కడికి వెళ్ళాక ఈ గాడిదలకు ధరలు వచ్చాయన్న విషయాన్ని ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయి వాళ్ళందరూ సంతలో చేరారు. ఈ అమ్మే వాళ్ళకంటే ముందే వాళ్ళు అక్కడ రెడీగా చేరి కూర్చున్నారు. సో మన గాడిద యజమానిని గాడిదను చూడంగానే అతనికి అర్థమైపోయింది. అతని దగ్గరికి వచ్చాడు. వచ్చేసి, ఏంటి సార్ గాడిదను అమ్మాలనుకుంటున్నారా? అవునా, సరే రండి రండి రండి, మంచిగా గాడిదకు ధర వచ్చే ప్లేస్కి నేను తీసుకెళ్తాను, నాకు ఈ సంత అంతా బాగా తెలుసు, నేను ప్రతి వారం ఈ సంతకు వస్తూనే ఉన్నానని చెప్పి చెప్తాడు. సరే ఇంతకీ ఆ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ ఏం చెప్పాడో కూడా వినండి. సరే అక్కడికి రాగానే ఇక అతను కూడా బోలెడన్ని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమని చెప్పాడు? మీరు ఏం చేయొద్దు సార్, మ్యూచువల్ ఫండ్స్లో గాన వచ్చిన డబ్బంతా కూడా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక మీరు బంగారు బాతును కొనుక్కున్నట్లయితే, ఆ బంగారు బాత ఎట్లయితే రోజుకు ఒక గుడ్డు పెడుతుందో బంగారు గుడ్డు, అట్లాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు బోలెడంత డబ్బు, వద్దంటే డబ్బు, వద్దంటే డబ్బు అని చెప్పి చెప్పాడు. వాడు చెప్పిన దానికి విని మన గాడిద యజమాని కాస్త అయోమయానికి గురయ్యాడనమాట. సో ఇదంతా ఎవరు చూస్తున్నారు? గాడిద చూస్తూనే ఉంది. ఇంటి దగ్గర నుంచి ఇల్లు కొనాలనే ఆశతో బయలుదేరిన వాడికి దారిలో ఫ్రెండ్ చెప్పింది విన్నది, తర్వాత పక్కింటి ఆయన చెప్పింది విన్నది, ఈయన పిన్ని చెప్పింది విన్నది, ఇప్పుడు ఈ కన్సల్టెంట్ చెప్పింది విన్నది. మన గాడిద యజమాని వైపు చూసింది. ఇలా చూసి, ఎవరు చెప్పినా వింటున్నావు, ఎవరు ఏం చెప్పినా వాటి గురించి ఆలోచించి అలాగే చేయాలని ఇప్పుడు నువ్వు మనసులో అనుకున్నది దానికి తెలుసు. గాడిద చాలా తెలివిగలదండోయ్, దానికి అన్నీ యజమాని చేస్తున్న పనులన్నీ అర్థమయ్యాయి. దానికి ఇంకా చూడండి, ఏ మాత్రం ఆలోచన లేని వాడికి, ఆలోచన మీద నిలకడ లేని వాడి దగ్గర నేనుండడం ఎందుకని చెప్పేసి ఏం చేసిందో తెలుసా? ఎడమ కాలుతో వాళ్ళ యజమానిని ఒక తన్ను తన్నేసింది.
తన్ను తన్నేసి అది ఆయన చేతిలో ఉండే ఆ తాడును ఇలా విదిలించేసుకుని ఆ సంతలోంచి పారిపోయింది. ఇంకేంటి, ఇంకేముంది కథ, అయిపోయింది. చూసారా, మొత్తానికి ఈ కథ అంతా విన్నాక మీకు ఇందులో గాడిదలాగా ఎవరు అనిపించారు? ఏమో బాబు, నేనైతే చెప్పను. ఈ కథలో నిజమైన గాడిదెవరో మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఇదండి. సో పెద్దవాళ్ళందరికీ ఈ కథ, పిల్లలకేం కాదండి ఈ కథ, పెద్దవాళ్ళకే. ఏదైనా అది సరదాగా మనం అనుకున్న విషయమేలేండి. గాడిదలకు అంత విలువ ఎక్కడొస్తుంది? ఇది కాకుండానే కొన్నిసార్లు మనకు కాస్త డబ్బు అనేది కొన్ని పరిస్థితుల్లో ఒకసారి వస్తుంది, కలిసి రావటం మూలాన ఏదో. అలాంటప్పుడు ఆ డబ్బును కరెక్ట్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం మాత్రమే ఆలోచించాలి. అవసరమైతే ఇతరులు చెప్పిన సలహాలు తీసుకోవచ్చు, అంతేకాని వెంటనే మనం అనుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకోకూడదు. మీకంటే ఎవరు గొప్పగా ఆలోచించారు. మీ ఆలోచన మహా అంటే మీరేం చేస్తారంటే మీ భార్య ఆలోచనను కూడా తీసుకోండి. ఎందుకంటే ఆవిడ మీకు చక్కటి సలహాలు ఇస్తుంది. అంతేగాని పక్కింటోళ్ళు, ఫ్రెండ్స్, పిన్ని, పెద్దమ్మలు ఎవరో చెప్పారని ఆలోచనలన్నీ మానుకోకండి, మానేయండి అలాంటి ఆలోచనలు ఉంటాయి. లేకపోతే ఇదిగో ఈ గాడిద యజమాని పరిస్థితి వస్తుంది. అదండి కథ. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళు కూడా బాగా నవ్వుకుంటారు. మళ్ళా ఒక మంచి కథతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మరి అంతవరకు ఉండనా? ఇంతసేపు ఓపికగా నా కథ విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను.